సార్, వైఎస్ షర్మిల వలన ఏపీ కాంగ్రెస్‌కు పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే రాక్ బాటమ్‌లో ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్పితే. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 స్థానాలకు గాను 41 స్థానాలని కాంగ్రెస్ పార్టీ సాధించిన రోజులున్నాయి. ఏ ఏ ఏ దశలో 1977లో అప్పుడు ఒకే ఒక స్థానం జనతా పార్టీకి రావటం జరిగింది. 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీకే. అలా అనేక సార్లు కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ విభజన అనంతరం చాలా రాక్ బాటం, అంటే కనీసం డిపాజిట్ కూడా ఒక్క స్థానంలో కూడా దాదాపు చాలా స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కనీసం 2-3% కూడా, నోటా కంటే కూడా తక్కువ ఓట్లు మొన్న వచ్చాయి. భాజపాకు కూడా అలాగే వచ్చాయి, వీళ్ళకి అలాగే వచ్చాయి. గతంలో భాజపా కూడా చాలా మంచి ఫలితాలను ఆంధ్రప్రదేశ్లో సాధించింది. వాళ్ళు 2 పార్లమెంట్ సీట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచిన సందర్భం ఉంది. అయినా ఇప్పుడు భాజపా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా ఒక శక్తిమంతుడైన నాయకులు ఉండటానికి చాలామంది ఉన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన తులసిరెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే మంత్రులు ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రులుగా చేసిన వారు చింతామోహన్ గారు కానీ, ఇప్పుడు మరి శ్రీకాకుళంలో రాజు గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. జేడి శీలం గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఇలా చాలామంది నాయకులు ఉన్నారు. కానీ అసెంబ్లీలో రిప్రజెంట్ చేయటానికి ఒక పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న వాళ్ళుగా ఎవరు లేరనే చెప్పాలి. మరి ఆ ప్రయత్నం చేయాలి అని అంటే కొంచెం మూమెంటం పార్టీలో కదలికి వస్తే, ఒక నాయకుడు సెంట్రిక్గా స్టేట్ నాయకుడికి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకులు ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చరిష్మా కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆయనే చాలా ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చాడు. అలాంటి నాయకుడు, ఆ స్థాయి నాయకుడు ఒకడు సెంటర్గా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ మిగిలిన నాయకులందరినీ కూడా సమిష్టి కృషితో వాళ్ళు వచ్చారు. అలాంటి నాయకులు ఎవరైనా కావాలి అని అంటే ఇప్పుడు వార్తల్లో వస్తున్న వ్యక్తి వైఎస్ షర్మిలారెడ్డి గారు. వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమె సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుమార్తె తనయ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత చరిష్మా ఉందో తెలిసిన విషయమే కదా. మరి తను తెలంగాణలో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి కేసీఆర్ గారిని ఓడించాలని ఏకపక్షంగా మరి అప్పుడే మెర్జ్ చేద్దాం అనుకున్నారు ఆమె తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో. కానీ కొన్ని కారణాల వల్ల అది మెర్జ్ చేయకుండా ఆపి ఇప్పుడు అంటే ఆ తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమె బేషరతుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అది ఎంతైనా కానీ కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ మైనారిటీ రాజశేఖర రెడ్డి అభిమానుల్లో కొంత ప్రభావం చూపించిందని చెప్పాలి. ఇక ఆమెకి మెయిన్ ఓట్ బేస్ అంటే ఫ్యాన్ బేస్ ఆమెకి ఎక్కడుంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానులంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నారు, అమితంగా ఉన్నారు. ఇక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా ఉంది. సోదరుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రేపు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఎన్నికలకు వెళ్తున్నారు. ఆ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు 100 మంది ఎమ్మెల్యేలని తొలగిస్తారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక చివరి దక్షిణాది రాష్ట్రం అంటే వాళ్ళు మిగిలినవన్నీ కూడా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.
ఇక్కడ మరి కన్సాలిడేట్ చేయటం కోసం అనేక తఫాలు రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారి కుటుంబంతో, మల్లికార్జున ఖర్గే గారితో, డికే శివకుమార్ గారి ద్వారా వైఎస్ షర్మిలారెడ్డి గారు కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. టైం వచ్చింది. ఎందుకనంటే రేపో మాపో ఏపీ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఆల్రెడీ మాట్లాడారు. షర్మిలారెడ్డి గారితో చివరిసారి డైరెక్ట్గా సోనియా గాంధీ గారు మాట్లాడటం జరుగుతుంది. దానిలో షర్మిలారెడ్డి గారు ఒక ప్రధానమైన పదవి అడుగుతున్నారు. అంటే స్టార్ క్యాంపెయినర్ లాంటి పదవి, అంటే ప్రధాన కార్యదర్శి అలాంటి పదవి ఇచ్చి క్యాంపెయినర్గా చేయమని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు, వీళ్ళెవ్వరి వలన కూడా కాదండి. చరిష్మాటిక్ లీడర్ అయితే కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేపథ్యం అది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ చరిష్మాటిక్ లీడర్స్ ఉంటేనే ఆ పార్టీ మనగలుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్టీసీపీకి చరిష్మాటిక్ లీడర్ అంటే ఆయనే, ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలుగుదేశానికి చరిష్మాటిక్ లీడర్ అంటే మరి నారా లోకేష్ బాబు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాంటి లీడర్స్ ఉంటేనే జనం పోలరైజ్ అయ్యి వస్తారు. అలా కాంగ్రెస్ పార్టీకి గనక వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉంటే తప్పకుండా ఇప్పుడు రేపు వైఎస్ఆర్టీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కాబట్టి తప్పకుండా ఒక మోమెంటం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఒక మోమెంటం. ఇప్పుడు మీకు గెలిచినా గెలవచ్చండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో ఈ ఎమ్మెల్యే నిజంగా బలమైన 40 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్టీపీ టికెట్లు ఇవ్వకపోతే అందులో కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేద్దాము, షర్మిలారెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఆ సపోర్ట్ ఉంటుంది, మరి తెలుగుదేశంలో స్పేస్ లేని పక్షంలో మరి అలాంటిది ట్రై చేద్దాము అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఉంటారు. వాళ్ళకి ఒక అవకాశం, వాళ్ళు గెలిచినా గెలవచ్చు. ఎందుకనంటే గతంలో తెలంగాణలో ముగ్గురికి ఆయన టికెట్లు ఇవ్వాల. పొంగులేటి గారికి, తుమ్మల గారికి నో చెప్పాడు ఆయన, వేముల వీరేశం, ఇలా కొంతమందికి, ఎవరు మన కేసీఆర్ గారు నో చెప్తే వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారికి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్లోకి వెళ్ళి గెలిచి మంత్రి పదవులు సాధించారు. రాజకీయం అలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ పనికిరాని బారాసాగకి పనికిరాని వ్యక్తులు మరి కాంగ్రెస్లోకి వెళ్ళి గెలిచి వాళ్ళ సత్తా చూపించుకున్నారు. ఇది ఆ రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా అలాగే ఉంటాయి. వైఎస్ షర్మిలారెడ్డి గారికి కూడా ఆమెకి తక్కువ చరిష్మాటిక్ లీడర్ మాత్రం కాదు. ఆమె ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర ద్వారా ఆల్రెడీ తిరిగి ఉన్నారు. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక చరిష్మాటిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ షర్మిలారెడ్డి, ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్లో తిరిగితే పాత రోజులు, కాంగ్రెస్ రోజులు, ఇందిరాగాంధీ గారు పర్యటించినప్పటి రోజులు తప్పకుండా జ్ఞప్తికి ప్రజలకి తీసుకురాగలుగుతారు. ఒక బలమైన ఫోర్స్గా కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది. అంటే ఉత్తరోత్తర ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వీక్ అయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో పెరిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎందుకనంటే దానికి లీడర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఏపీ కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో మంచి రోజులనే చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.